అమెరికా సుంకాల మోత మోగిస్తుంది. భారత్పై 25% సుంకాలకు తోడు రష్యాతో బిజినెస్ చేస్తున్న కారణంగా అదనంగా జరిమానా విధించనుంది తెలుస్తోంది. తాజా పెంచనున్న టారిఫ్ రేపటి నుంచి అమల్లోకి రానుంది. భారత్ మిత్ర దేశమని చెబుతున్న ట్రంప్ భారత్పై భారీ సుంకాల వేధింపునకు రెడీ అయ్యారు. దీని ప్రకారం అమెరికాకు భారత్ ఎగుమతులపై ఇక భారీగా భారం పడుతుంది. భారత్ ఎగుమతులపై సుమారు $30 బిలియన్ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా రొయ్యలు, జౌలి, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ల ఎగుమతులపై ఎఫెక్ట్ పడుతోందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూన్లో భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సమయంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 22.18% పెరిగి $25.51 బిలియన్ చేరాయి. ఇక దిగుమతులు సైతం 11.68% వృద్ధి చెంది $12.86 బిలియన్ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సందీప్. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుతున్న విషయమే ట్రంప్ యొక్క టారిఫ్లు ఎలా ఉండబోతున్నాయని అయితే బాగా చర్చలోకి రావడం జరుగుతుంది. సో నిన్న మాట్లాడుకున్నట్టే మనము ఆల్రెడీ ట్రంప్ 25% వరకు టారిఫ్లు విధించే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే అఫీషియల్ గా అది అనౌన్స్మెంట్ లేదు. అయితే ఇప్పుడు అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ వస్తుందనేసి ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రజెంట్ 25% అన్ని టారిఫ్ల పైన 25% ప్రజెంట్ ఉంటుందని అయితే చెప్తున్నారు. అయితే బేసిక్ టారిఫ్ ఆల్రెడీ 10% నడుస్తుంది. ఆ బేసిక్ టారిఫ్ ప్లస్ ఈ 25% మొత్తం 35% అవుతుందా, లేదా ఓన్లీ బేసిక్ టారిఫ్ తో కలిపి 25% అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇంకా పేపర్స్ అయితే దానికి సంబంధించిన రిలీజ్ కాలేదు. సో ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకున్నట్టయితే భారత్ పైన అయితే 10 నుంచి అంటే 25 నుంచి 35 వరకు అయితే ఎక్కువగా టారిఫ్లు పడే అవకాశం ఉండడంతో అటు గ్లోబల్ వైజ్ గానీ ఇక్కడ లోకల్ వైజ్ గానీ కొంచెం ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా అమెరికాతోని మనము ఎగుమతులు దిగుమతులు అయితే బాగా జరగడం జరుగుతుంది. అయితే ట్రంప్ అయితే మనకు ఎప్పుడు శాశ్వత మిత్రుడే మాకు ఇండియా అని చెప్పుకుంటూనే ఈ విధంగా అయితే టారిఫ్లు వేయడం అయితే మనకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. అమెరికా నిర్ణయం వల్ల సముద్ర ఆహార ఉత్పత్తులు ముఖ్యంగా రొయ్య ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుందని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి అభిప్రాయపడ్డారు. 10 నుంచి 15% టారిఫ్ ఉంటుందని భావిస్తే అంతకు మించి విధించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. జౌలి పరిశ్రమపై టారిఫ్ల ప్రభావం పడనుంది. భారత్, బ్రిటన్ వాణిజ్య ఒప్పందాలకు కలిగిన భారీ ప్రయోజనాలు అమెరికా నిర్ణయంతో కొట్టుకుపోయినట్లు అవుతుందని అయితే మరి అభిప్రాయపడ్డారు. భారత్ వస్తువులపై టారిఫ్ ప్రభావం తీవ్రంగా ఉండేలా కనిపిస్తుందని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలతో పోలిస్తే పెద్ద ప్రభావం ఉండదని మేధో సంపత్తి సంస్థ PTRI అయితే పేర్కొనడం జరిగింది. బ్రిటన్, యుఏఈ, జపాన్, ఇండోనేషియా, వియత్నాం తక్కువ టారిఫ్లు ఉన్నా అవి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాన్ని అయితే అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. భారత్ అటువంటిది ఏమీ లేదని అయితే ప్రజెంట్ అయితే నిర్ణయించడం జరిగింది. అండ్ ఔషధాలపై చూసుకుంటే టారిఫ్ ఎంతో తెలవడం లేదు. మన ఫార్మా ఎగుమతుల 30% వరకు అమెరికాకి వెళ్లడం జరుగుతుంది. అండ్ అమెరికా ఎగుమతుల తీరు చూస్తే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్, జూన్ లో భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సమయంలో అమెరికాకు మన ఎగుమతులు 22.18% పెరిగి $25.51 బిలియన్ అయితే చేరడం జరిగింది. ఇక దిగుమతులు సైతం 11.68% అయితే వృద్ధి చెంది $12.86 బిలియన్ అయితే మనము చూడొచ్చు. ఓవరాల్ గా ప్రజెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అయితే బాగా అంటే ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఆభరణాల విషయంలో కూడా $10 బిలియన్ వరకు రత్నభారాల ఎగుమతి జరుగుతుందనేసి మనకు తెలుస్తుంది. అండ్ ఇండోనేషియాపై 20%, వియత్నాం పై 19% టారిఫ్లే ఉన్నందున మన ఎగుమతులకు పోటీ పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవచ్చు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ముఖ్యంగా చమురుకు సంబంధించింది చూసుకుంటే రష్యా నుంచి మన దేశం మిలిటరీ సామాగ్రి, ముడి చమురు కొంటుందనే దాంతో టారిఫ్ కు అదనంగా పెనాల్టీ విధిస్తున్నట్టయితే ట్రంప్ ప్రకటించడంతో కంపెనీలలో అనిశ్చితి నెలకొంది. భారతీయ ఎగుమతి సంస్థలపై జనరల్ అజయ్ సహాయ్ పేర్కొనడం జరిగింది. అమెరికాతో విస్తృత స్థాయి వాణిజ్య ఒప్పందం
కుదురాకే ప్రస్తుత అనిశ్చితి తొలగి అస్థిరత్వం నెలకొల్పుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే చర్చలో తుది నిర్ణయం వచ్చే వరకు కూడా మనం ఏం చెప్పలేమని అయితే ప్రధాని చెప్పడం జరిగింది. భారత్ నుంచి తమ దేశంలోకి వచ్చే ఉత్పత్తులపై 1 ఆగస్టు నుంచి అయితే 25% టారిఫ్ తో పాటు అదనపు పెనాల్టీ విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే నిర్ణయించినట్లయితే మనకు తెలుస్తుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితులపై అయితే బాగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అంటే ఈ నిర్ణయం వల్ల భారత్ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 0.2 to 0.5% లేదా $30 బిలియన్ అంటే ఇంచుమించు ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 2.60 లక్షల కోట్లకు పైగా ప్రభావం పడుతుందని అయితే అంచనా. ఉక్కు, అల్యూమినియం, వాహన విడిభాగాలు, రొయ్య, జౌలి, రత్నభారాలు, ఎలక్ట్రానిక్, స్మార్ట్ ఫోన్లు అండ్ కొన్ని ఆహార ఉత్పత్తులపై ఎగుమతులపై అయితే బాగా ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. అంటే చాలా కాలం మనం చూస్తున్నాము. అయితే ప్రజెంట్ చూసుకుంటే భారత్ తమ మిత్ర దేశంగా ఉందని ట్రంప్ చెప్తున్నప్పటికీ అమెరికా వస్తువులపై అయితే భారత్ విధిస్తున్న అధిక సుంకాలకు కారణంగా తాము అంటే రివెంజ్ టారిఫ్లని చెప్పవచ్చు. సో రష్యా నుంచి భారత్ రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఆ మాస్కో నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు అని ట్రంప్ అయితే పేర్కొనడం జరిగింది. రష్యాతో వాణిజ్య పరంగా 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తున్నట్టు తెలిపారు. రష్యా నుంచి దిగుమతుల కారణంగా అమెరికా పెనాల్టీలకు గురైన తొలి దేశంగా మనం ఇండియా అయితే చూడొచ్చు. చైనాపై అధిక సుంకాలు విధించిన జరిమానాలు మాత్రం అమెరికా ప్రకటించడం లేదు. సో మనం ఓవర్ వ్యూ చూసుకుంటే రష్యాతోని సత్సంబంధాలు పెట్టుకోవడం అమెరికాకు ఇష్టం లేదు. అండ్ టారిఫ్లు అంటే ఇండియా ఇన్ని రోజుల నుంచి మిత్ర దేశం అని చెప్తున్నా మా నుంచి అయితే బాగా సుంకాలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి అలాంటివి జరగదు. సేఫ్ అమెరికా అనేది నినాదంతో వెళ్తున్నాం కాబట్టి అమెరికా సేఫ్టీ నాకు ముఖ్యమని ఒక నినాదంతో ట్రంప్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా అయితే టారిఫ్లు 25% అయితే ఖచ్చితంగా విధిస్తామని అయితే చెప్తున్నారు. ఆ 25% లో బేసిక్ టారిఫ్ 10% ఉంటుందా, లేకపోతే దాని కాకుండా సపరేట్ గా 10% బేసిక్ టారిఫ్ అనేది చూడాలి. ఒకవేళ సపరేట్ బేసిక్ టారిఫ్ అని అనుకుంటే ఇంచుమించు మళ్ళా 10% ఎక్కువైతుంది. మొత్తం 35% దాకా అయితే బాగా మనము టారిఫ్లు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థ పైన అయితే పెద్ద దెబ్బ అని చెప్పాలి. అటు దీని వల్ల చూసుకుంటే కూడా మార్కెట్ లో అయితే బాగా ఎఫెక్ట్ అయితే జరగడం జరుగుతుంది. ప్రజెంట్ చూసుకుంటే సెన్సెక్స్ ఒక 786 పాయింట్లు పెరగడం జరిగింది. అండ్ నిఫ్టీ చూసుకుంటే 212 పాయింట్లు అయితే సెన్సెక్స్ చూసుకుంటే 780 పాయింట్లు అయితే నష్టాల్లో ఉంది. నిఫ్టీ చూసుకుంటే 200 పాయింట్లు అయితే నష్టాల్లో జరగడం జరిగింది. అండ్ ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు కూడా కొంచెం మిశ్రమంగానే కనలాడుతున్నాయి. అంటే మార్కెట్లు అయితే గ్లోబల్ వైజ్ అన్ని వీక్ గానే కనిపించినాయని చెప్పాలి. ఏదైనా 1వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవడం అంటే రేపటి నుంచి టారిఫ్లు ఈ విధంగా అమల్లోకి వస్తాయని చెప్పడం ట్రంప్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన కానీ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ఓవరాల్ ఇండస్ట్రియలిస్ట్ అంటే అన్ని ఇండస్ట్రీస్ పైన కానీ పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు సందీప్. రవిప్రసాద్, ముఖ్యంగా పాకిస్తాన్ లో చమురు నిల్వల్ని వృద్ధి చేసేందుకు ట్రంప్ డీల్ కుదుర్చుకుంటున్నారు. అంటే ఆ ఇంపాక్ట్ భారత్ పై పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా సందీప్. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇంతవరకు కానీ ఆర్థికంగా కోలుకునే అవకాశం లేదు. అంటే వాళ్ళ పైన పెట్టుబడులు ఎవరు పెట్టే అవకాశం లేదు. సో వాళ్ళ ఆర్థికంగా చితికి ఉండడం వల్లనే మనం కొంచెం అంటే మనది పై స్థాయిలో ఆర్థికంగా ఉండడం వల్ల కొంచెం మన మాట వినే పరిస్థితిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్లకు ఇండస్ట్రీ పరంగా ఆర్థికంగా కూడా వాళ్ళు పుంజుకుంటే మాత్రం మన పైన డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ చమురు నిల్వలకు సంబంధించి ఈ యుఎస్ అండ్ ట్రంప్ మరియు పాకిస్తాన్ తో చేసిన ఒప్పందం సక్సెస్ అయ్యి కంటిన్యూగా అయితే వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుతారు. వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ సామాగ్రి కూడా అంటే విన్ విన్ సిచ్యువేషన్ పరంగా ట్రంప్ కూడా వాళ్ళకు యుద్ధ సామాగ్రి సమర్పించడం అలాంటి సహకారాలు చేయడంతో వాళ్ళు ఇంకా బలోపేతంగా మారుతుంది. వ్యాపార పరంగా కూడా బలోపేతంగా మారితే మన పైన ఎదురుదాడి చేసే అవకాశం పాకిస్తాన్ కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదంతా ఇంప్లిమెంట్ కావడానికి అయితే టైం పడుతుంది. ప్రజెంట్ అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ అన్ని పరిస్థితులు అక్కడ అనుకూలంగా ఉంటాయా లేదా అని అయితే పరిశీలనలో అయితే ప్రజెంట్ నడుస్తుంది. అంటే దానికి సంబంధించిన పేపర్ వర్క్ కూడా ఇంకా ఓకే కాలే. నామమాత్రంగా సూత్రప్రాయంగా మాత్రమే వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగింది, చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ అది టెక్నికల్ గా అయితే వర్కౌట్ కాదు అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. యుఎన్ఏ కూడా దీనికి అంగీకరించకపోవచ్చు.
ఒక ఉగ్రవాద దేశానికి మీరు ఏ విధంగా ఉగ్రవాద దేశంతో వ్యాపార సంబంధాలు ఏ విధంగా పెట్టుకుంటారని అయితే దానికి సంబంధించి ఇండియా కూడా దానికి సంబంధించిన ఒక నోట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పడంతో ట్రంప్ అయితే దానికి సంబంధించి అఫీషియల్ గా అయితే ఏం నోట్ ఇవ్వడం లేదు, కొంచెం వెనక్కి తగ్గినట్టు అయితే చెప్పడం జరిగింది యుఎన్ఏకి సంబంధించిన ప్రస్తావన తేవడంతో. సో ఎప్పటికైనా అమెరికాకు మనతో సత్సంబంధాలే వాళ్ళకు లాభదాయకంగా ఉంటాయని ట్రంప్ కూడా అది తెలిసిన విషయమే. కాకపోతే ట్రంప్ ఎప్పుడైనా ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకేమి ఇస్తావు నీకేమి ఇవ్వాలి అనే ధోరణిలోనే ప్రజెంట్ నడుస్తున్నాడు. సో మన దగ్గర కూడా లాస్ట్ కొలికి వచ్చే టైంకి మాత్రం మనతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసే అవకాశంలోనైతే ఉంటుందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. చూడాలి సందీప్ ఓవరాల్ గా ఏం జరుగుతుందనేది. అఫీషియల్ నోట్ వచ్చే వరకు కూడా మనం ఏది ప్రస్తావన అయితే ఖచ్చితంగా చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ రవి ప్రసాద్.